ఏంది మామ రైతుల పరిస్థితి గింత దారుణం. ఇగో ఒక్కసారి చూడురి ఎంత పెద్ద పెంజర్ను. ఇగో చూడురు మామ. ఎకరైనా పారకాడికి రా ఒకసారి జల్దీ పాము వచ్చిందిరా. జల్దీ రా ఇప్పుడు మామ పొద్దున్న అయితే గింత పూర్తి విషపూరిత పాముల మధ్యలో తిరగాల మామ రైతులు. ఆ పామును చూస్తేనే సగం చచ్చిపోతాం. దాని సౌండ్ ఇంకా మామూలు దారుణంగా లేదు. ఒక్కసారి చూడరు మామ. ఏయ్ అవు ఆ జాలను పట్టుకు మనం అంత దగ్గరికి పోతున్నాం. ఫోన్ చేస్తే కూడా నలుగురు దోసుగాలు వచ్చిర్రు. అట్లా ఉంటుంది మామ. ఈ పాము చూసి నీకు వచ్చిర్రా మరి వీళ్ళు ఏం చేద్దాం మామ. ఇక చూడు అబ్బా దాని సౌండ్ చూడదు మామ. అది ఎందుకనేమో తిన్నదిరా. అందుకే ఆయన కడుపు ఇంత దొడ్డు పాము ఎప్పుడు చూడలేదు బొత్త. దోసుగాల ఇంత పెద్ద పామునే చూడలేదా. మనమే పాములనే తిరగబడుతుంది పొద్దున్న ఎత్తి. టెన్షన్ పడుకోరి అన్న చంపే నీదికేం రాదు. పోతుంది జరావు. పోతుంది పోతుంది. ఏం కాదు ఏం కాదు. ఏమనుకోరి పోతుంది పోతుంది. అరే నువ్వు అటు అడుగు. నువ్వు ఇట్లా శేఖర్ పట్టుకోవాలి.